వెల్కమ్ టు రాజనీతి. మాజీ ఎంపీ, ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారి కస్టోడియల్ టార్చర్ కేసుకు సంబంధించి అప్పుడు జగన్మోహన్ రెడ్డి హయాంలో సిఐడిలో డిఐజీగా ఉన్న బీహార్ క్యాడర్ అధికారి సునీల్ నాయక్ని ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. రఘురామకృష్ణరాజు అరెస్ట్ సందర్భంగా ఇతను కీలకంగా వ్యవహరించాడన్న ఆరోపణలు ఉన్నాయి. అరెస్ట్ సందర్భంగా ఆ తర్వాత జరిగిన కస్టోడియల్ టార్చర్ సందర్భంగా ఈయన పేరు కూడా ప్రముఖంగా వినిపించింది. ఇతను 2005 బ్యాచ్ ఐపీఎస్ అధికారి, బీహార్ క్యాడర్. ఇతను స్వస్థలం గుంటూరు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత బీహార్ నుంచి డిప్యుటేషన్ మీద ఆంధ్రప్రదేశ్కి వచ్చాడు. అప్పట్లో సిఐడిలో కీలక అధికారిగా ఉన్నారు. ఎంపీ రఘురామకృష్ణరాజుకు జరిగిన కస్టోడియల్ టార్చర్ ఘటనలో అప్పటి సిఐడి చీఫ్ సునీల్ కుమార్, ఈ డిఐజీగా అప్పుడు డిఐజీగా ఉన్న సునీల్ నాయక్ పేర్లే ప్రముఖంగా వినిపించినాయి. ఈ కేసులో సునీల్ కుమార్, పిఎస్ఆర్ ఆంజనేయులు, ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి, విజయపాల్, సునీల్ నాయక్, డాక్టర్ ప్రభావతి, తులసి బాబుల్ని నిందితులుగా పేర్కొన్నారు. అప్పట్లో సిఐడి పోలీసులంతా కూడా జగన్మోహన్ రెడ్డి తరపున కిరాయి పోలీసులాగా వ్యవహరించారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న అధికారులను చూస్తే మనం అంతా జగన్మోహన్ రెడ్డి తన ఆపరేషన్స్ అన్నీ కూడా ఎస్సీ ఎస్టీ అధికారుల ద్వారా చేయించాడు. అంటే వాళ్ళ మీద ఏమైనా చర్యలు తీసుకుంటే అది ఎస్సీ ఎస్టీల మీద దాడిగా క్రియేట్ చేయవచ్చు అనే ముందు చూపుతోనే ఎస్సీ ఎస్టీ అధికారులతోనే తన పనులన్నీ కానిచ్చేశారు. ఇప్పుడు మార్గదర్శి విషయంలో సిఐడి చీఫ్గా సంజయ్ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ అప్పుడు సిఐడి చీఫ్గా సంజయ్ ఉన్నారు. ఇట్లా ఈ రఘురామకృష్ణరాజు గారి వ్యవహారంలో సునీల్ కుమార్, సునీల్ నాయక్, విజయపాల్ ఉన్నారు. సో ఇదంతా జగన్మోహన్ రెడ్డి ముందు చూపుతో ఎస్సీ ఎస్టీలను ముందు పెట్టి వాళ్ళని బాధితులను చేస్తున్నాడు. వాళ్ళ ద్వారా చేయాల్సిన అరాచకాలని చేయించి ఇప్పుడు వాళ్ళని బాధితులను చేశారని చెప్పాలి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కేసు దర్యాప్తు అధికారిగా అప్పటి ప్రకాశం ఎస్పీ, ఇప్పుడు విజయనగరం ఎస్పీ ఏఆర్ దామోదర్ని నియమించారు. విజయపాల్ని, ప్రభావతిని, గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రభావతిని, అప్పటి సిఐడి చీఫ్ సునీల్ కుమార్ని, అలాగే తులసి బాబుని, వీళ్ళందరినీ కూడా దామోదర్ ఇప్పటికే విచారించారు. విజయపాల్, తులసి బాబులు అరెస్ట్ అయ్యారు, బెయిల్ మీద బయట ఉన్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత ఈ సునీల్ నాయక్ మాత్రం తన సొంత క్యాడర్ స్టేట్ అయిన బీహార్కి వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి ఇతన్ని విచారణకు తీసుకురావడానికి గత కొంతకాలంగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అతనికి నోటీసులు పంపిస్తున్నారు, అతను ఆ నోటీసులకు రిప్లై అవ్వట్లేదు. పైగా అక్కడ పాట్నా కోర్టులో ముందస్తు బెయిల్ కూడా తెచ్చుకున్నాడు. ఆంధ్రప్రదేశ్లో నేరం జరిగినప్పుడు బీహార్ కోర్టు ముందస్తు బెయిల్ ఎలా ఇస్తుందన్న ప్రశ్న కూడా ఆ సందర్భంగా తలెత్తింది. మొత్తానికి అవాంతరాలని తొలగిపోయిన తర్వాత ఇప్పుడు దామోదర్ నాయకత్వంలో 12 మంది పోలీసుల బృందం సునీల్ నాయక్ని పాట్నా వెళ్ళి అదుపులోకి తీసుకుంది. ఈ తెల్లవారుజామున అతన్ని అరెస్ట్ చేశారు. పాట్నా డీజీపీ ఇంటికి సమీపంలోనే ఇతను కూడా ఉంటాడంట. ఈ సునీల్ నాయక్ ఇల్లు కూడా ఆ దగ్గరలోనే ఉంటుందంట. ఉదయాన్నే వెళ్ళి తెల్లవారుజామున వెళ్ళి అతన్ని అరెస్ట్ చేశారు. ఇతన్ని అరెస్ట్ చేసిన విషయం తెలిసిన బీహార్ పోలీసులు ఆంధ్ర పోలీసులను అడ్డుకున్నారు. దాదాపు 500-600 మంది పోలీసులు సునీల్ నాయక్ని తీసుకెళ్తే ఊరుకోని దామోదర్ బృందాన్ని అడ్డుకున్నారు. ఇతన్ని ఏపీకి తీసుకురావాలంటే ట్రాన్సిట్ వారెంట్ ఉండాలి. ట్రాన్సిట్ వారెంట్ కోసం ఏపీ పోలీసులు స్థానిక కోర్టులో పిటిషన్ వేస్తే ఆ మేజిస్ట్రేట్ ట్రాన్సిట్ వారెంట్ ఇవ్వడానికి నిరాకరించాడు. దీంతో ఇప్పుడు ఏం చేయాలో పాలుపోని పరిస్థితి ఎదురైంది. ఒకవైపు అక్కడ పోలీసులు ఏమో సహాయ నిరాకరణ చేస్తున్నారు, తీసుకెళ్తే ఊరుకోమని అడ్డుకుంటున్నారు. ఇంకోవైపు ఏమో కోర్టు ట్రాన్సిట్ వారెంట్ ఇవ్వలేదు. దీంతో సునీల్ నాయక్ తరలింపు ఆలస్యం అయ్యే అవకాశం ఉంది అని చెప్తున్నారు. అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా సునీల్ నాయక్ని తీసుకునే ఆంధ్రప్రదేశ్కి వస్తామని దర్యాప్తు అధికారి దామోదర్ చెప్తున్నారు. ఇంతకుముందే ఫోన్లో మాట్లాడితే ఆయనతో అక్కడ జరిగిన విషయాలు చెప్పారు. సునీల్ నాయక్ని తీసుకొచ్చి విచారిస్తే కానీ ఈ కేసు ముందుకెళ్లే అవకాశం లేదు, కాబట్టి ఖచ్చితంగా అతన్ని తీసుకునే వస్తామని ఆయన చెప్తా ఉన్నారు. ఈ కేసులో కొంతకాలంగా నిర్లిప్తంగా ఉన్న విచారణ ఇప్పుడు ఈ సునీల్ నాయక్ అరెస్ట్ తర్వాత వేగం పుంజుకునే అవకాశం ఉందన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో జరుగుతూ ఉంది. సునీల్ నాయక్ తర్వాత సునీల్ కుమార్ను కూడా విచారణకు పిలిచే అవకాశం ఉందంటున్నారు. Like, share and subscribe to Rajaniti channel.